బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే స్వేచ్ఛ తల్లిదండ్రులు పూర్ణచందరే తన కూతురు చనిపోవడానికి పూర్ణచందరే కారణం అంటూ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ప్రజెంట్ అయితే పోలీసుల ముందు పూర్ణచందర్ లొంగిపోయారు. అయితే రాత్రి 11 గంటలకు తన లాయర్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పూర్ణచందర్ నాయక్ లొంగిపోవడం జరిగింది. అయితే స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ కారణమంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సో దీంతో పూర్ణచందర్పై కొన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే పూర్ణచందర్ నిన్న రాత్రి 11 గంటలకు పోలీసుల ముందర లొంగిపోయారు. అయితే ఆయన లొంగిపోయే ముందు ఒక లెటర్ని కూడా రాశారు. బిటీవీ స్క్రీన్ పైన పూర్ణచందర్ చిక్కడపల్లి లోపలికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఆయన తన లాయర్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల ముందర లొంగిపోయారు. అదేవిధంగా తాను పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు ఒక చాలా పెద్ద లెటర్ని కూడా రాశారు. ఆ లెటర్ కూడా మనము బిటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎస్ అయినా మొన్న నైట్ స్వేచ్ఛ జర్నలిస్ట్ ఆవిడ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు స్వేచ్ఛ పేరెంట్స్ కూడా పూర్ణచందరే స్వేచ్ఛ మరణానికి కారణమంటూ కూడా చిక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే దీంతో నిన్న రాత్రి 11 గంటలకు పూర్ణచందర్ చిక్కడపల్లి పోలీసుల ముందర కూడా లొంగిపోయారు. అయితే తన లాయర్ సమక్షంలో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు కూడా ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ లెటర్లో ఆయన కొన్ని కీలకమైన అంశాలను కూడా యాడ్ చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల మాటలే తనను బాధించేవి, తన మరణానికి నేను కారణం కాదు, స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ చెప్పే మాటలు స్వేచ్ఛను ఎంతగానో బాధించాయి, దాని కారణంగానే తను అలా చేసుకుని ఉండొచ్చు అంటూ కూడా కొన్ని పాయింట్స్ కూడా ఆయన రాయడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ లెటర్ మీరు చూస్తున్నారు. అయితే ఆ లెటర్ కూడా మీకోసం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. కానీ నిన్న రాత్రి 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తన లాయర్ సమక్షంలో పూర్ణచందర్ నాయక్ ఆయన పోలీసుల ముందర లొంగిపోయారు. ప్రజెంట్ అయితే ఒకసారి ఆ లెటర్ కూడా మీకు చదివి వినిపిస్తాను. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణానికి గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం. స్వేచ్ఛ నాకు 2009 నుండి పరిచయం. మేమిద్దరము టీ న్యూస్లో పనిచేసేవాళ్ళము. టీ న్యూస్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసున్న స్వేచ్ఛను వారి అన్నా వదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసి తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా స్వేచ్ఛ తరువాత వివిధ ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలున్నాయి. అయితే దురదృష్టవశాత్తు 2008 నుండి 2009 మధ్యకాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుండి 2017 ప్రాంతంలో రెండో వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం ద్వారా తనకు కలిగిన పాపలో వెతుక్కుంది. అయితే తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే 2009 నుండి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్ఛ 2020 నుండి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రాజ్నగర్లో వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మాట కూడా వాస్తవమే. వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పనిచేస్తూ వారి నాన్న సానుభూతిపరుగా, అమ్మ మహిళా సంఘంలో పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛకు వారు అమ్మా నాన్నలుగా ప్రేమను అందించలేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందే మెదులుతున్నాయి. చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక
కవాడిగుండలో తాను సొంతంగా అద్దెకు ఇల్లు తీసుకొని 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన వద్దకు తెచ్చుకుంది. ప్రతిసారి ఒక్కటే బాధ వ్యక్తం చేసేది, నా లాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేది. 2022 నుంచి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకు కావాల్సిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నాను. పోయిన సంవత్సరం ఆ పాప మెచ్యూర్ అయినప్పుడు స్వేచ్ఛ బాధపడకుండా, అరణ్య బాధపడకుండా నా సొంతంగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫంక్షన్ చేయడం జరిగింది. ఆమె గత 5 సంవత్సరాల నుండి డిప్రెషన్ నుండి బయటకు రావడానికి, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీస్ నుండి బయటకి రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకెళ్లడం, స్కానింగ్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా కవాడిగూడ తన రూమ్లో ఉన్నాయి. అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న అనాథ. అమ్మా నాన్న 6 నెలల వయసులో వదిలేశారు. 2 పెళ్లిల ద్వారా తనకు మోసం జరిగింది. 2 పెళ్లిల విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లోనే ఉంది. స్వేచ్ఛ అనాథగా బాధపడకూడదు. స్వేచ్ఛ మరియు అరణ్య సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. నేను అదే కోరుకున్నా. తన పాప అరణ్య నా పాప అయిపోయింది. పూర్తి బాధ్యత తీసుకున్నా. ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను. ఫీజులు కడుతూ వస్తున్నా. అరణ్య పాప ఇప్పుడు 9వ తరగతి చదువుతుంది. నాకు స్వేచ్ఛకు అరణ్యకు ఎటువంటి విభేదాలు లేవు. మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి. ఈ నెలలో స్వేచ్ఛ ఆమె దేవుడిని పెద్దగా నమ్మకపోయినా ఒకసారి అరుణాచలం తీసుకువెళ్ళమని అడిగింది. అయితే సంతోషంగా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత స్వేచ్ఛ అక్కడ సంతోషంగా గడిపింది. సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ అమ్మ నాన్న మరియు అరణ్య ఉంటున్న ఇంటికి వచ్చి స్వేచ్ఛ విషయం చెప్పగానే అతను అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ళ నాన్న. అయితే ఇక్కడ అండర్లైన్ చేసి మరొక పాయింట్ని కూడా పూర్ణచందర్ రాయడం జరిగింది. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషి తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బులు లేకపోవచ్చు, కానీ PDSUలో పనిచేస్తున్న గౌరవాన్ని కోల్పోతున్నా అని స్వేచ్ఛ వాళ్ళ అమ్మ నాన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చింది. నేను ఇదే విషయం వాళ్ళ అమ్మ నాన్న వదినలతో ప్రస్తావించాను. అలా మాట్లాడటం తప్పు, వాళ్ళు కూడా తప్పని కూడా వాళ్ళకి కూడా అన్నాను. నేను స్వేచ్ఛ మరియు అరణ్యను చూసుకునే విధానం బంధువులు అందరికీ తెలుసు. స్వేచ్ఛ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుంది. నన్ను భర్తగా ఊహించుకుంది, పెళ్లి చేసుకోమంది. నేను స్వేచ్ఛ అరణ్యలను బాగా చూసుకున్నా. స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మా నాన్నలు, బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం. నేను ఏ రోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉన్నది. చిన్నప్పటి నుండి క్రమక్రమంగా ఆమెను అవమానించి ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీస్ వాళ్ళు నా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరించి పూర్ణచందర్ వచ్చే వరకు మీరు పోలీస్ స్టేషన్లో ఉండాలి అని చేసిన విధానం నన్ను బాధించాయి. నేను నిర్దోషిని. కోర్టుల్లో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు. అందుకే మీడియాను ఆశ్రయించాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఐ బిలీవ్ ఇన్ లా యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్. థ్యాంక్ యూ. సో ఈ రకంగా పూర్ణచందర్ ఒక లేఖను రాసుకొచ్చారు. అయితే తాను ఎప్పుడు కూడా స్వేచ్ఛను బాధించలేదు, పెళ్లి చేసుకోమంటూ కూడా ఒత్తిడికి గురి చేయలేదు.
ఎప్పుడు కూడా స్వేచ్ఛకి తోడుగా ఉన్నాను, అండగా ఉన్నాను. స్వేచ్ఛ నన్ను తన భర్త అనుకుంది. స్వేచ్ఛకి పుట్టిన పాపని కూడా నేను నా సొంత